నిన్న వరకు వచ్చేది దెబ్బతినంది కదా. వచ్చేవి లేదు, కాంట్రాక్ట్ వర్క్ కాకుండా వాళ్ళ దగ్గర సరుకులు తీసుకుని రోడ్ వేసి వాళ్ళు కంకర తీసుకుని అడిగి వేసారు మనకి అక్కడ రాపత్రిలో గంగలమ్మ గుడి కూడా డెవలప్మెంట్ అవుతుంది. అది కూడా చేశారు కదా, ఈ వచ్చి కట్టించాం కదా. అంటే భక్తులు విరాళాలు తీయించారు, భక్తులు ఇంకా చేస్తారు. పాదాలంతా పాదాలమ్మ పాదాలంతా ఇప్పుడు ఏమన్నా మన ఈ గుడికి కూడా ఏమైనా దానికి ఏమైనా చేస్తున్నారా? ఏమన్నా పక్కన ఇప్పుడు మట్టికి రోడ్డు ద్వారా వచ్చింది మెటీరియల్తో ఈ గొచ్చ చేయించగలిగారు. దేవాలయం కట్టించి జాతర పక్క ఎవరో తెలియదండి. కాకపోతే అంటే ఈ హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడానికి దీనికి 2 స్తంభాలు వేసి చిన్న రేకు దింపుదామనే ఒక ఉద్దేశంతో ఉన్నాను. అంటే మరి రేకి అందం రోడ్డు మీదకి వచ్చేద్దాము. రోడ్డు మీద రాస్తాం, రోడ్డు మీద వంతున్నాం కదా, వంతినంగా అయితే ఇలా పక్కన కొట్టుకోవచ్చు. రేక్ అయితే ఇచ్చుకుంటే కొంచెం ఖాళీ వచ్చిన భక్తులకి నీడ కలుగుతుంది ఉంటుందని ఒక ఆశ. అంటే దీనికి కూడా మనం ఎవరైనా దాతల కోసం మనం ప్రోత్సహించే వస్తు రూపాయలు వాళ్ళు ఇస్తే చేయించడం మనం సిద్ధంగా ఉన్నాం, అందులో సందేహం లేదు. ప్రయత్నం బాగుంది, అమ్మవారి కోసం మనం చేస్తాము. ఇంకోటి ఒక 5,000 రూపాయలు అదే వర్కింది. అలాంటిది మనం స్వయం కృషితో 4 రోజులు పట్టింది తయారు చేయడానికి. సందాలను చేసాం. ఆ రోడ్డు కాంక్రీట్ వాళ్ళ కాంక్రీట్ తీసుకుని చేశారు. బాగుందండి. అయితే ఇలాగ మనం ఈ ప్రయత్నం కొనసాగించడానికి మనకి దాతలు వస్తు రూపాయలు ఇస్తే మీరు ముందుకెళ్ళడానికి అవకాశం. ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదండి ఈ విషయం. అయితే మీ ఫోన్ నెంబర్ ఒకటి చెప్పారు, ఆ గుడి దగ్గర చేస్తున్నాం కదా, నేను వచ్చాను, నేను కూడా కొన్నాను కదా. ఇప్పుడు మీరు మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9110 79 66 24. ఏవైనా రేపు కట్టేయించే ఉద్దేశం ఉన్న వాళ్ళు చేయాల్సిన వర్క్ అంటే ధనం అది మీకు ధనం 100 రూపాయలు గంట తీసుకోము. మా వాళ్ళు వాళ్ళకి మెటీరియల్ పంపితే నేను నిలబడి చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు స్పందన చేస్తారు. నమస్తే.